ఇద్దరు ఇప్పుడు డీజీపీ ఈ టైంలోనే వస్తాను, గవర్నర్ పేసి ఈ టైంలోనే వస్తాను. ఇంద్రకీలాద్రిపై జరిగే వివిధ రకాలైనటువంటి ఉత్సవాలు మరియు పండుగలలో భాగంగా ఈ ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి ఆషాఢ మాసంలో ముఖ్యమైనటువంటి 2 కార్యక్రమాలను, రకంగా 3 కార్యక్రమాలని చెప్పాలి. ఆషాఢ మాసంలో చాలా విశేషంగాను మనం ఇక్కడ ఆలయ యొక్క సాంప్రదాయము మరియు మన శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన విధంగా ఉత్సవాలు నెరవేర్చుకోబోతున్నాం. అందులో మొదటిది ఆషాఢ మాసపు సారే. ఈ ఆషాఢ మాసపు సారే ఇవ్వడానికి అమ్మవారికి వస్త్రాలు సమర్పించడానికి అత్యధిక సంఖ్యలో చుట్టుపక్కల ప్రదేశాల నుంచి చాలామంది ఇక్కడికి రాబోతున్నారు. మరి వారందరికీ ఈ 6వ ఫ్లోర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విభాగాలకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వారు ఇక్కడికి కొందరు ముందే తెలిపి వస్తున్నారు, కొన్ని సంస్థలు, సంఘాలు, అలాగే మిగతా వాళ్ళు సాధారణంగా కూడా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు. అందరికీ తగిన ఏర్పాట్లను ఇక్కడ చేయడం జరుగుతోంది. ఇదే మంటపంలో అమ్మవారు కొలువు తీరుతారు. మరి యథాప్రకారం గత సంవత్సరాల్లో ఎలా సారెను స్వీకరించడం జరిగిందో అలాగే ఈసారి కూడా భక్తులందరికీ ఆషాఢ మాసపు సారెకు సంబంధించిన ఏర్పాట్లకు దేవస్థానం సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పటికే కొంతమంది సంస్థల ప్రతినిధులు కూడా ప్రత్యేకంగా వచ్చి వారు చేయడం జరుగుతుంది. 6వ తారీఖు 6/7/2024 నుంచి, అంటే ఆషాఢ మాసం ప్రారంభం నుంచి 4/8/2024 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. చిరు అంతరాయానికి చింతిస్తూ ఏ అంతరాయం లేకుండా కార్యక్రమం జరగాలని అమ్మవారిని కోరుకుంటూ, ముఖ్యంగా ఆషాఢ మాసము యొక్క ప్రారంభం 6/7/2024 నుంచి 4/8/2024 వరకు ఉంటుంది. ఈ సందర్భంలో మొదటి రోజున ఆలయ సాంప్రదాయాల మేరకు అర్చకులు, వేద పండితులు అమ్మవారికి సారె సమర్పిస్తారు. దాంతో ప్రారంభమై వివిధ ప్రజలు, భక్తులు, సంస్థలు అందరూ సారె సమర్పించే కార్యక్రమం ఆ నెల్లాళ్ల పాటు జరుగుతోంది. ఇదే మంటపంలో వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ అమ్మవారి దర్శనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. పూజాధికారులు నిర్వహించుకున్న తర్వాత వారికి అమ్మవారి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసి మరి భోజన సౌకర్యాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇవన్నీ కార్యక్రమాలు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి. వీటితో పాటుగా చాలా విశేషంగా జరిగేటువంటిది శాకంభరి ఉత్సవాలు. శాకంభరి ఉత్సవాలను చాలా శ్రద్ధతో చాలామంది భక్తులు ముందుకొచ్చి అమ్మవారికి వివిధ రకాలైనటువంటి కూరగాయలను సమర్పించి వెళ్ళడం ఒక సాంప్రదాయం. ఇప్పటికే చాలామంది శాకంభరి ఉత్సవాలకు సంబంధించినటువంటి అన్ని కూరగాయలను మేము ఇస్తామని చెప్పి చాలామంది, చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి. వారందరికీ తప్పకుండా అవకాశం ఇస్తూ ఈసారి
శాకంభరీదేవి ఉత్సవాలను కూడా బాగా నిర్వహించడానికి దేవస్థానం సమాయత్తమైంది. ముఖ్యంగా శాకంబరి ఉత్సవాలను అమ్మవారు మనకిచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి దుంపలు, కూరగాయలు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించేటువంటి కార్యక్రమం ఇది. అలా చేసినట్టయితే ఆరోగ్యాన్ని, మంచి ఆహారాన్ని అమ్మవారు మనకు ప్రసాదిస్తారని, అలాగే లోక కళ్యాణం కోసం లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఇవి ఏమైనా మనకి ఇచ్చి ఉందంటే ఎందుకు సమర్పిస్తున్నాము అంటే అవి ప్రకృతిలో మనకు లభిస్తున్నాయి కాబట్టి వాటిని మనం సమర్పిస్తున్నాము. ప్రకృతి అంటే అమ్మవారు శక్తి స్వరూపిణి. ఆమె